సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీష్ ఏఐ గ్యాలక్సీ. సో ఈ రోజు మీ ముందుకు మంచి ఏ టూల్తో అయితే వచ్చాను గైస్, అదే రెప్లిట్ ఏఐ. సో మీరు ఏదైనా యాప్స్ తయారు చేసుకోవాలంటే ఈ ఏఐ టూల్ అయితే చాలా యూజ్ అయింది. ఈ ఏఐ టూల్ అనేది మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా మనం యాప్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఈ ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోనైనా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో రెప్లిట్ అని అయితే టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తున్నా కదా. సో రెప్లిట్ అయితే టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యాప్ అని చెప్పి, డిజైన్ అని చెప్పి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు లాగిన్ అయితే అయిపోవాలి మీ ఈమెయిల్ ఐడితో. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ, మనకి ఈ విధంగా అయితే వచ్చింది. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయ్యిద్ది ఈ రెప్లిట్ ఏఐలో. అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉండేది గైస్. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఐడియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీకు ఎటువంటి యాప్ కావాలో మీకు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో నాకు ఫ్లిప్కార్ట్ లాగా ఒక యాప్ అనేది క్రియేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అయితే క్రియేట్ అవడం స్టార్ట్ అయ్యింది గైస్. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వర్కింగ్ అయితే అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసి ప్రివ్యూ అన్నమాట. అంటే మనకి ఇక్కడ వర్క్ అయ్యే దాన్ని బట్టి ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే చూపించింది గైస్. సో ఇది వచ్చేసి చాలా టైం అయితే తీసుకునిద్ది. దాదాపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే తీసుకునిద్ది. సో వీడియో కొంచెం లాగ్ అయింది గైస్. సో తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మనకి యాప్ అయితే వర్క్ అవుతుంది. సో గైస్, మనకి ఈ యూట్యూబ్ ఛానల్ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో వాటి లింక్స్ కావాలంటే మన బయోలో ఉన్నాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. ఈ ఏడులో అయితే స్టూడెంట్స్కి కానీ ప్రొఫెషనల్స్కి కానీ లేకపోతే మనకి డెవలపర్స్కి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ చాలా అయితే యూజ్ అవుతుంది ఇది. సో ఎవరికైతే యాప్స్ క్రియేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండిద్దో వాళ్ళకైతే ఇది యూజ్ అయ్యిద్ది. దీనికి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు గైస్. ముందలే చెప్తున్నా కదా, కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. సో మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఒక యాప్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో చూద్దాము ఎంత టైం తీసుకునిద్దో. సో గైస్, చూసారు కదా, మనకి ఫైనల్గా ఒక యాప్ అయితే క్రియేట్ అయింది. సో ఈ సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉండిద్ది గైస్. సో నేను ఏం చేయలేదు, ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే యాప్ అయితే క్రియేట్ అయింది గైస్. ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, సో న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యాప్ అనేది ఒక వెబ్సైట్ లాగా అయితే కనపడిద్ది గైస్.
చూద్దాము మనకి యాప్ అనేది ఎలా వచ్చిందనేది. సో, చూస్తున్నారు గదా! మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా అయితే కనపడతాయో ప్రొడక్ట్స్ అనేవి. సో, అలాగే అయితే మనకి ఈ యాప్ ఈ ఏఐ టూల్ అయితే క్రియేట్ చేసింది. సో, ఇది ఫ్లిప్‌కార్ట్ డూప్లికేట్ అనమాట. సో, చూస్తున్నారు గదా! చాలా రియలిస్టిక్‌గా అయితే చేసింది. సో, మీరేం చేయక్కర్లేదు. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకి యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఇక్కడ మీరు ఈ యాప్‌ని కావాలంటే మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, దాని మీదైతే క్లిక్ చేసి మీరు పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. సో, చాలా రియలిస్టిక్‌గా అయితే చేసింది గైస్. సో, ఈ ఏఐటూల్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో, దీన్ని ఈ ఎయిర్‌టెల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, డెఫినెట్‌గా వెళ్లి చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఎయిర్‌టెల్ రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మన ఛానెల్ వచ్చేసి 123 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో, ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తా నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి గైస్. గైస్ వీడియో అనేది చూశారు కదా! నేను నిన్న నా మైక్ అనేది అన్బాక్సింగ్ అయితే చేశాను. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అలాగే కార్డ్స్‌లో కూడా వదిలేస్తాను. సో, డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. ఈరోజు నేను రివ్యూ చేసిన ఏ టూల్ అనేది ఆ మైక్‌లో నుంచే రివ్యూ చేశాను. మైక్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పి మీరు కామెంట్‌లో అయితే తెలపండి గైస్.